చెప్పినా అది అసలు తక్కువే అవుతుంది. అందరికీ చాలా ఇష్టమైన మేడం. యోగాసనాలే కాదు, ఆవిడ చాలా మంచి చెడు అన్నీ కూడా చాలా బాగా ఆలోచిస్తారు. అటు యోగా సెంటర్లో స్కూల్లో యోగా మేడం గారు ఇక్కడ యోగా సెంటర్లోనే చేస్తారు, స్కూల్లో చేస్తారు, ఆన్లైన్ క్లాసుల్లో కూడా చేస్తారు. ఆవిడ శ్రమ చాలా కష్టమైనది. గురువుకి తగిన శిష్యులు మనం అంటూ ఉంటాం. అలాగే తండ్రికి తగ్గ కూతురు కింద తనకి తండ్రి యొక్క ఏదైతే యోగాను గుర్తించి ఉన్నారో ఆ వారసత్వం కంటిన్యూ చేస్తూ ఆయనలాగే చాలా మందికి మోటివేషన్ చేస్తూ ఇక్కడ ఈ సెంటర్ కానీ ఆయన తర్వాత తగ్గ బాధ్యతలు కానీ ఎంతో ప్రత్యేకంగా తీసుకుంటూ ఆ బాధ్యతలు నిర్వహిస్తూ అందరికీ కూడా ఎప్పటికప్పుడు ఒక ఫ్యామిలీ లాగా నాన్నని మాకు తెలియజేస్తూ ఇంత ఈ స్థాయికి మా అందరినీ తీసుకొచ్చిన మా యోగ మా దగ్గర ట్రైనింగ్ అయ్యి క్యాలిక్యులేషన్స్, డిజైనింగ్, క్యాడ్ అన్ని రంగాల్లో కూడా బాగా డెవలప్ చేసి పెద్ద సర్టిఫికేట్ కూడా ఇచ్చారు. మేనేజ్మెంట్ ఇలాంటివన్నీ కావాలి, మాదేవి దివ్యదేశం ఎక్కువ తెలుసుకోవాలని తప్పని చాలా ఎక్కువ అని చెప్పించారు. అలాంటి వాళ్ళు 16 పిల్లలు ఉన్నారు, 16 మంది ఇంజనీర్లు. వాళ్ళందరినీ కూడా ఈరోజు నేను చెప్తున్నాను, పిహెచ్ఎల్ నుంచి బెంగళూరు నుంచి ఒక దృష్టికి వచ్చాడు. అంతవరకు చాలా మంచి వాళ్ళు పరిపాలించిన తర్వాత ఒక దృష్టికి వచ్చాడు నాగరాజన్ అని. వాడు వచ్చి ఎవరు చెప్పారో తెలియదు, 16 మంది పిల్లలకి హెడ్ మార్క్ పెట్టేసి కొంచెం సివియర్గా డిప్రెషన్లో వెళ్ళిపోయింది మాదిరి.